సుమారుగా 35 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భీంగల్ 100 పడకల ఆసుపత్రికి నిధులు కేటాయింపులో జాప్యం జరుగుతోంది. దీంతో పనులు పెండింగ్ లోనే ఉంటున్నాయి. 2022 సంవత్సరంలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా 70% వరకు పనులు పూర్తి చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో మరో 30% పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. మరో 6 కోట్ల నిధులు కేటాయిస్తే పనులు పూర్తవుతాయి. కానీ 2 సంవత్సరాలు దాటినా నిధులు కేటాయించట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. చేసిన ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా స్థానికులు అంటూ ఉన్నారు. అయితే గతంలో చూసినట్టయితే 10 పడకల ఉండే ఆ 10 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అయితే 22వ సంవత్సరంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, అదే కాకుండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపుగా 35 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా చూసినట్టు ఆసుపత్రిలో 70% వరకు కూడా పనులు పూర్తి కావడం జరిగింది. మరో 30% పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇక్కడ కనీసం 70% పనులకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పలుమార్లు ఆందోళన కూడా చేశారు. ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి కనువిప్పాలించేలా చేశారని చెప్పి అంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు భీంగల్కి చెందిన గ్రామస్తులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూస్తే ఈ 100 పడకల ఆసుపత్రి ఉంది. ఈ 100 పడకల ఆసుపత్రి ఎక్కడి వరకు పనులు నడుస్తూ ఉన్నాయి? ఇక్కడ నాది భీంగల్ వాస్తవ ఉంది. భీంగల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని చూస్తుంటే ఇక్కడ మనం ఈ మీడియా ద్వారా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 70% పనులను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. తర్వాత దురదృష్టవశాత్తు ఏమైందంటే నేను ఒక 20 సంవత్సరాల ప్రజాప్రతినిధిగా భీంగల్ పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నా. ఏం లేదు, ఇక్కడ మన భీంగల్కు మారుమూల ప్రాంతమైనటువంటి 33 గ్రామాలు ఉంటాయి. చిన్న చిన్న ఊర్లు, మారుమూల ప్రాంతం, గరీబు వ్యవస్థ ఉన్న ప్రాంతంని ఏ నాయకుడైనా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చేసినాయి. ఆ చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రశాంత్ రెడ్డి 10 పడకల ఆసుపత్రిని 30 పడకలు అవుతుంది, 100 పడకలు కాదని చెప్పేసి ఆయన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని మెప్పించి మా ప్రజల సౌకర్యం కోసం ఇంత మంచి ఆసుపత్రిని తొందరగానే 2035 కోట్లతోని 2022లో మంజూరు చేసి సంవత్సరం లోపే 70% పనులు పూర్తి చేసిండు. ఆయనకు మా భీంగల్ ప్రజలు రుణపడి ఉండి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి ఈ హాస్పిటల్, మార్కెట్, బస్ డిపోని ఇవన్నిటిని చూసి దురదృష్టవస్తు ప్రభుత్వము రాకపోవడం వల్లనే 2 సంవత్సరాల దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు వాళ్ళకి పేరు ఎలా వస్తుందో అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డికే పేరు వస్తా అని చెప్పేసి ఆపిన మాట వాస్తవం. దయచేసి మీరు పని చేయాలా, పని చేయకపోతే ఇది కరెక్ట్ కాదు. వాస్తవంగా లక్ష్మీ నరసింహస్వామి మిమ్మల్ని ఊకోడు. దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుర్రి, రాజకీయాలు మానుర్రి. లీడర్లు ఒకటే, రాజకీయాలు వస్తాయిపోతాయి, ప్రజల సౌకర్యాలు చేయాలా. ఏ నాయకుడైనా సరే ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు, రాష్ట్రంలో కూసుండబెట్టిర్రు. ముఖ్యమంత్రి మాటలు మాట్లాడు పద్ధతిగా లేదు, ప్రజలకు నచ్చలేదు. మీరన్నీ ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులు 4 ఉన్నారు. దయచేసి మీరు మెప్పిస్తే మీ ముఖ్యమంత్రి ఒప్పుకొని 100 పడకల హాస్పిటల్ చేయడా? ఎందుకు చేయడు? మీరు నిర్లక్ష్యం చేసి మనకు ప్రజలు ఉన్నారు. అంతా కూడా మాట్లాడు. ప్రధానంగా చూస్తే మీరు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఇక్కడ ఆసుపత్రిని ప్రారంభమైతే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇక్కడ చాలా వరకు మారుమూల గ్రామాలు, మోర్తాడ్ మండల్ కానీ, మన భీంగల్ మండల్ కానీ మారుమూల ప్రాంతాలకు మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో 30 పడకల ఆసుపత్రికి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు కానీ కేసీఆర్ గారి సహకారంతో మనకు ఈ భీంగల్కి 100 పడకల ఆసుపత్రి మన మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారు ఎంతో చేసి 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు. దాదాపు ఇది 35 కోట్ల ప్రాజెక్టు. సుమారు 25 నుంచి 30 కోట్ల పని అయిపోయింది. ఇంకా మిగిలిన 5 కోట్ల పని మాత్రమే మిగిలి ఉంది. గత 5 నెలల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ నాయకులు ఈ మెరుగైన హాస్పిటల్కి సంబంధించి హామీ ఇచ్చి 3 నెలలలోనే కంప్లీట్ చేస్తాము హాస్పిటల్ని అని చెప్పి హామీ ఇచ్చి కేవలం ఓట్ల కోసమే మాటలు చెప్పేసి ఇప్పుడు 5 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, 3 నెలలనే కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ 5 నెలల్లో అయినప్పటికీ ఇంకా హాస్పిటల్ పూర్తి కాలేదని, ఇది తొందరగా కాంగ్రెస్ నాయకులు కమిషన్లు అవన్నీ పక్కన పెట్టి ఈ హాస్పిటల్పై దృష్టి పెట్టి భీంగల్ ప్రజలకు మెరుగైన వైద్యం తొందరగా పూర్తి చేసి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కాంగ్రెస్ నాయకులని కోరుతున్నాం. లేకుంటే ముందు ఇంకా ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఈ
ఆ 100 పడకల ఆసుపత్రి కానీ, బస్ డిపో కానీ, మార్కెట్ గురించి ఇంకెన్నో ధర్నాల కోసం ముందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులం ముందుకొచ్చి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి ఇది సుమారుగా 70% వరకు కూడా పనులు పూర్తయిన పరిస్థితి ఉంది. మరో 30% పనులు పూర్తయితే కూడా దీన్ని లాంఛనంగా ప్రారంభించవచ్చు. కాకపోతే 35 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే 30 కోట్ల వరకు దాదాపు పనులు కూడా పూర్తయ్యాయి. ఇంకా 5 కోట్ల నిధులు ఇస్తే మటుకు ఈ ఆసుపత్రి ప్రారంభానికి నోచుకుంటుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకైతేనేమి ఇతర ప్రాంతాల వారికి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ఇది చూసినట్లయితే ఏదైతే ఉందో భీమ్గల్ ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, చాలా మారుమూల ప్రాంతం, చుట్టూ అంతా కూడా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. అయితే గ్రామాలు అటు ప్రాంతాలు కూడా విపరీతంగానే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈ స్థానికులైతే వెంటనే పనులు 5 కోట్ల నిధులు కేటాయించి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే కనుక రాబోయే రోజుల్లో తాము ఆందోళన కూడా చేస్తామని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.